గోల్కొండ బోనాల వేడుకల్లో కుమ్మర్లకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం తొలి బోనాన్ని కుమ్మర్లే అమ్మవారికి సమర్పిస్తారు. ఏటా తెలంగాణ గోల్కొండ బోనాల కుమ్మర్ల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా 521 బోనాలతో కుమ్మర్లు అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. బోనాలకు కుండల తయారీ బాధ్యతను నగరానికి చెందిన దామా కుటుంబం చేపట్టింది. ఈ విశేషాలపై దామా కుటుంబ సభ్యులతో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ నగరంలో జరిగే మొదటి బోనం గోల్కొండ బోనాలు. సో ఈ గోల్కొండ బోనాలు కూడా నెల పొడవునా కూడా జరుగుతాయి. గోల్కొండ బోనాలు ప్రారంభం రోజున మొదటి బోనం కుమ్మరి బోనం తర్వాతనే మిగతా వారికి కూడా అనుమతి ఉంటుంది. మిగతా వారు బోనాలు సమర్పిస్తుంటారు. అయితే ప్రతి ఏడాది కూడా అంటే దాదాపుగా గత 8 ఏళ్లుగా కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి కుమ్మర్లందరూ వెళ్ళి బోనాలను ఎక్కిస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా 521 బోనాలను కూడా ఎక్కిస్తున్నారని చెప్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ అయితే దామా కుటుంబ సభ్యులైతే తీసుకున్నారు. సో ఆ కుటుంబ సభ్యురాలు లత మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో ప్రతి ఏడాది కూడా మొదటి బోనం కుమ్మర్లదే ఉంటుంది గోల్కొండ అమ్మవారికి. సో ఈ 521 బోనాలు ఈసారి కాన్సెప్ట్ ఏంటి అసలు? తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ ఉత్సవ సమితి వారు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇక అక్కడ 51 కుండల నుంచి ఇయర్ ఒక 100, 150 అట్లా పెరుగుతూ ఇప్పుడు ఈ ఇయర్ వరకు 500 కుండలు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు 500 అంటే మనుషులు ఎక్కువగా రావడం వల్ల 500 కుండలు మాకు ఇచ్చారు. అసలు కాన్సెప్ట్ ఏంటి, దేనికోసం అని దీన్ని ప్రారంభించారు? అంటే ఇది మనము ఆనవాయితీగా అప్పటి నుంచి వెనకటి నుంచి ముత్తాతల నుంచి వచ్చే ఆనవాయితీ కుండలోనే మట్టి కుండలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలని. కానీ ఈ మధ్య చాలామంది ఏం చేస్తారు అంటే మట్టి కుండలో చేయకుండా స్టీల్ బిందె, ఇత్తడి బిందె, రాగి బిందెలు ఇక ఏది ఇష్టం వస్తే అది చేయడం ద్వారా మనకు అనారోగ్యాలు రావడము, ఇప్పుడు పొల్యూషన్ కావడము, ఇది ఈ కరోనా టైంలో ఇవన్నీ కావడం వల్ల కొంచెం ఏంటంటే మేము కూడా మట్టి కుండనే అమ్మవారికి ఆనందకరం కాబట్టి మట్టి కుండలోనే చెయ్యాలని ప్రచారం చేయాలని మా మట్టి కుండలోనే కుమ్మర్లు అందరూ కలిసి మట్టి కుండలో చేయాలని ప్రచారం చేస్తున్నాం. అంటే మీకు కాంట్రాక్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ మీరే చేస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు మీరు? మాకు 6 months ముందరనే చెప్తారండి. 6 months ముందరనే ఆర్డర్ ఇస్తారు. ఇంకా అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇది మట్టి తయారు చేసి కుండ తయారు చేసి బట్టిలో పెట్టి కాలవడము ఇదంతా తయారు కావడానికి ఒక 2 months పడుతుంది. ఇంకా అది అయిన తర్వాత మళ్ళీ మాకు పెయింటింగ్ వేయడానికి మొత్తం రెడీ కావడానికి ఒక 2 months పడుతుందండి. సో మొదటి బోనం కుమ్మర్లు సమర్పిస్తారు కదా, సో ఆ మొదటి బోనం కూడా ఎంతమంది సమర్పిస్తారు? అవి కూడా దీంట్లో నుంచేనా లేకపోతే ఎట్లా? ఇందులో నుంచి చేస్తారండి. అక్కడ మేము రేపు బోనాలు అన్న రోజు ఈరోజు సాయంత్రం తీసుకెళ్తాము. అక్కడ పెట్టి నైట్ అక్కడనే ఉంచి పొద్దున మార్నింగ్ 5 o'clock వరకు బోనాలన్నీ రెడీ చేస్తాం. అంటే ఫస్ట్ ఒక 11 కుండలు రెడీ చేసుకొని ఒడి బియ్యం తీసుకొని నైవేద్యం చేసుకొని గుట్ట పైనకు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి 11 బోనాలను సమర్పించిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చిన తర్వాత ఒక 9 గంటలకి ఒడిబియ్యము తొట్టెల మళ్ళీ అమ్మవారు ఊరేగింపుతో అంగరంగ వైభవంగా మేము గుట్ట పైనకి తీసుకెళ్తాం. సో 8 ఏళ్ళుగా కూడా మీరు అంటే మొదటి నుంచి కూడా మీరే ఈ కాంట్రాక్ట్ తీసుకొని మీరే చేస్తున్నారు. సో ఎంతమంది ఫ్యామిలీ మొత్తం ఎంతమంది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు అంటే పని చేయడం? అంటే మేము మా అత్తమ్మ చేస్తుంది, పెయింటింగ్ మొత్తం వేయడం మా అత్తమ్మ చేస్తుంది, కలరింగ్ వేయడము మా బాబు, మా కుండలు చేయడం మా ఆయన చేస్తాడు, మట్టి కుండ చేయడం మా ఆయన చేస్తాడు, పెయింటింగ్ మా అత్తమ్మ వేస్తుంది, డ్రాయింగ్ నేను వేస్తాను మేడం. మా పిల్లలు కూడా ఉంటారు, ఈ చిన్న కుండలు చేయడం మా పిల్లలు చేస్తారు. మొత్తంగా అంటే కుండలోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. సో ఈ మెసేజ్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతోనే సో తెలంగాణ గోల్కొండ బోనాల కుమ్మరి సంఘం వాళ్ళైతే ప్రత్యేకంగా ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున మట్టి కుండలలో తయారు చేసిన ప్రసాదాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో ఇదే మెసేజ్ని రాష్ట్ర మంత్రుడికి కూడా విస్తరిస్తున్నారు. సో మంచి మెసేజ్తో అయితే ఈ బోనాలను అయితే నిర్వహిస్తున్నారు. మన చిరంజీవితో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.